ఓకే గాయ్స్, మనం స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు లే నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మనము తుర్తుక్కు తాంగ్ వరకే తెలుదుపోతున్నాం మనము. మన R15 మన యాక్టివా. సో అన్న వాళ్ళైతే వస్తలేదు. సో వాళ్ళు నూబ్రావెల్లో స్టాప్ చేసేస్తారంట అక్కడనే. మేమైతే తుర్తుక్కు తాంగ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో పర్మిషన్ ఇస్తారు ఇయరో తాంగ్ విలేజ్ వరకు, లాస్ట్ విలేజ్ అనమాట అది ఇండియాకి. సో అటు సైడ్ చూస్తే మనకి పాకిస్తాన్ అని కనబడుతుంది. పర్మిషన్ ఇస్తారు లేదని డౌట్ ఉంది మాకు. ఒకవేళ ఇస్తే గిట్లా వెళ్ళిపోతాము. ఫుల్ ట్యాంక్ చెప్పియాలి. ఆల్రెడీ కొంచెం ఫుల్లే ఉంది, పాయింట్లు అవుతున్నాయి మొత్తము, కానీ కొంచెం కొట్టియాలి 100 అట్లా అది. సో 6:48 అవుతుంది టైము. మన రీడింగ్ వచ్చేసి 3191 కిలోమీటర్ అయితే తిరిగింది ఇప్పటివరకు. అండ్ 2 ఎక్స్ట్రా బాటిల్స్ కూడా క్యారీ చేస్తాను నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి. సో ఆల్ సెట్ మన బండి. కొద్దిగా బ్రేకులు టైట్ చేయాలి, ఇక్కడ మెకానిక్ షాప్ కనబడితే బ్రేకులు టైట్ చేపిస్తా. సో అంతే గాయ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనము. అన్న వాళ్ళు స్టార్ట్ చేసేది మన రోడ్లు అవుతుంది. బ్రో అయిపోయిందా నీది? అయిపోయిందా? చలో మరి. ఓకే మరి మన కూడా అయిపోయింది. గ్లౌజ్ అయితే తీసుకోలేదు నేను. గ్లౌజ్ వేసుకుంటే నాకు ఎందుకో స్పీడింగ్ చేయడానికి అసలేదు నా బండిని. సో అందుకని వేసుకోవట్లేదు నేను. చలో స్టార్ట్ అయితే చేద్దాం ఇక. ఓకే, పెట్రోల్ అయితే పంపించేసుకున్నా. అండ్ 2 బాటిల్స్ నింపేసిన. 410 రూపీస్ అయితే పట్టింది మనకు పెట్రోల్. ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది మన బండి. చలో స్టార్ట్ చేయడమే. కొట్టినావా? స్ట్రేట్ రూట్ అన్నా, ఇదే రూటు బ్రో. వచ్చే ఇదే సేమ్ రూటు. మనం నిన్న వెళ్ళలేము అక్కడ డీసీ ఆఫీస్కి. అదే ఓకే గాయస్, ఇక మనం లేకి బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇక బై బై లే. సో మనం లే వదిలేసి వెళ్ళిపోతున్నాము. బ్యూటిఫుల్ సిటీ అనమాట. ఆ చుట్టూ మొత్తం కొండలే. ఇలా ఇల్లు కట్టడం పద్ధతిగా మొత్తం చెక్కలతోనే కట్టొచ్చు. సో చలో, కార్దుంగ్లా 39, కల్సర్ 95, దిక్సిస్ 118, హుండర్ 125. సో వెల్కమ్ టు యూ గేట్వే ఆఫ్ నూబ్రా. సో ఆర్సీ అండ్ లైసెన్స్ చూపించమంటాడు ఇక్కడ. సో వీళ్ళు ఎవరో మరి తెలియదు. మెల్లగానా. दिस इज द लाइसेंस. आपका गवर्नमेंट है? जैसे हम बाइकर यूनियन का है. बाइकर यूनियन. हाँ जी. क्यों ऐसा चक्कर है? दूसरा बाइक दूसरा स्टेट का बाइक बोले तो कैसा? नहीं दूसरे अगर आपके नाम पे नहीं होगा. हाँ दूसरों का नाम पे लाया तो ऐसा क्या? सर रेंटल बाइक अलो करते आप? हाँ जी. ఓకే, అలా చేస్తారంట. యూనియన్ సంబంధించిన వాళ్ళు. ఇది ఏందన్నా పెట్రోలా జ్యూసా? పెట్రోల్ లెక్కలో ఉంది మొత్తం. అది చేతులు మొత్తం జుమ్మ అంటున్నాయి గాయస్. నేను బయలుదేరుతున్నా మరి. మీ స్పీడ్ బండి కదా, మీరు రండి. నాకు ఎందుకంటే మళ్ళీ ఆఫ్లైన్ అని కొట్టేసా. ఓకే, మీరు ఎక్కడి నుంచి ఎక్కినావు రోడ్డు? ఇదే రోడా? చలో గాయస్, ఇక్కడైతే వాళ్ళు యూనియన్ వాళ్ళు సంబంధించింది అనమాట, పోలీసు వాళ్ళు కాదు వీళ్ళు. చలో గాయస్, ఇంతసేపు మైకే పెట్టలేదు నేను అవలాగాన్ని. సో మైక్ అనేది కనెక్ట్ చేయలేను నేను గోప్రోకి. చల్, ఇప్పుడు కనెక్ట్ అయిందా లేదా? కరెక్ట్గా కనెక్ట్ అయింది. సో కార్దుంగ్లా దగ్గర ఏంటంటే మొత్తం ఐస్ పడిపోయిందంట రోడ్డు పైన. నిన్న మనకి ఒక 2 ఫ్రెండ్స్ కలిసిర్రు, తెలుగు వాళ్ళు అనమాట వాళ్ళు కూడా. సో మేము శాంతి స్తూపాకి వెళ్ళి వస్తుంటే కలిసిర్రు అనమాట వాళ్ళు. కలిసి వాళ్ళు అంటున్నారు ఏంటంటే కార్దుంగ్లా దగ్గర మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది రోడ్డు మీద. సో బైక్కి చైన్లు ఉంటేనే మీకు అలో చేస్తున్నారు అని చెప్పేసారు అనమాట వాళ్ళు. సో చైన్లు అంటే టైర్లకి చైన్లు వేయాలన్నమాట. టైర్లకి చైన్స్ అనేది ఉంటాయి. ఆ చైన్లు వేసుకుంటే ఏంటంటే ఐస్లో స్టక్ అవ్వకుండా ఉంటుంది అనమాట, ముందుకు కదులుతుంది మన వెహికల్. సో అలాంటి చైన్లు మీ దగ్గర ఉంటేనే మీకు అలో చేస్తున్నారని చెప్పేసాడు అనమాట అతను. సో అప్పటి నుంచి నా పానం డక్ 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 అంటున్నది. సో ఏందో అది అర్థం కావట్లేదు నాకు. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మనం ముందే ఊహించుకోలేము ఏ కండిషన్లో ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనమాట. 13,000 ఫీట్ పైన ఉన్నాం మనం ఇప్పుడు. సో 13,000 ఫీట్ పైన కూడా మన స్కూటీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో
ఏంటంటే వాళ్ళు చెప్పినప్పటి నుంచి నాకు కొద్దిగా భయంగా ఉంది, మన స్కూటీ వెళ్తుందా లేదా అని చెప్పేసి. సో కార్దుంగ్లా క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనం తుర్తుక్కి వెళ్ళలేము, ప్యాంగాంగ్కి వెళ్ళలేము అనమాట. అది మెయిన్ ప్రాబ్లం దీంట్లో. సో అంటే ప్యాంగాంగ్కి వెళ్ళొచ్చు, మనాలి రూట్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఇటు నుంచి వెళ్ళడానికి కుదరదు. ఇక మనము దిక్సిత్, హుండోరా అవన్నీ మిస్ అయిపోతాం అనమాట. నూబ్రా కూడా మిస్ అయిపోతాం మనము, నూబ్రా వ్యాలీ. సో చూద్దాం ఎలా అయితే అలా అవుతుంది. ఆ దేవుని కోరుకుంటున్నాం రోడ్ అంతా మంచిగా ఉండాలని చెప్పేసి. ఇలాగే స్టార్ట్ అయింది కచ్చపక్క రోడ్. ఇగో ఇప్పుడే, ఇంకా మనము కార్దుంగ్లో కూడా వెళ్ళాము, అప్పుడే స్టార్ట్ అయింది గాయస్ ఇది. సో బండి ఎందుకో 30-40 స్పీడ్లో వెళ్తుంది గాయస్. ఎందుకో ఎక్సిలేటర్ వదిలితే కొద్దిగా ఆఫ్ అయినట్టు అవుతుంది అనమాట, ఆక్సిజన్ అందక అనమాట అది. సో ఆక్సిజన్ అందక అలా అవుతున్నది. ఒకవేళ ఆఫ్ అయినా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, కొద్దిసేపటికి మళ్ళీ ఆన్ అవుతుంది అది. ఇక్కడ మన అది చూపెట్టాలేమో పాసెస్కి, ఇట్లా పాసెస్ చూపెట్టాలో లేకుంటే వెహికల్ నెంబర్ రాయాలో తెలియదు, చూద్దాం. మాకు సందీప్ SAN SA SS AND EEP TS08 TS GK 2516 1 person 810 స్టార్టింగ్ సే 810. చలో అయిపోయింది, ఎంట్రీ చేసేసినాం మనం, ఇక వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మన సేఫ్టీ పర్పస్ అది రాసుకునేది బండ్లో. ఎందుకంటే ఏదైనా వెహికల్ లోపలికి వెళ్ళి మళ్ళీ స్టక్ అయ్యిందనుకో, మన డీటెయిల్స్ అనేది వాళ్ళ దగ్గర అప్డేట్ ఉంటాయి అన్నమాట. అంతే, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాడు వెంటనే రెస్పాన్స్ అవుతారు మనకి. ఇక చూడండి, ఇగో మంచు కొండల్లోకి వచ్చేసినాము. మైనస్ టెంపరేచర్లో ఉన్నాం గాయస్. ఇగో చేతులు అయితే అసలు వణుకు పుడుతున్నాయి మొత్తానికి. చూడండి, ఇగో మొత్తం ఐస్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇదిగో చేతులు అయితే పెట్టదలుచుకోలేను, ఫుల్ చల్లగా ఉన్నాయి అనమాట. ఇది కార్దుంగ్లా పాస్ అనమాట. కార్దుంగ్లా పాస్కి ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం మనము, వెళ్తున్నాము కార్దుంగ్లా పాస్కి. అక్కడ చూడండి, అక్కడ క్లౌడ్స్ అయితే కలిసిపోయినాయి కొండల్లో. సో మనం అక్కడ వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో అక్కడ మన యాక్టివ్ని కొండబోతున్నాం. సో ఇందాక కచరా రోడ్ ఉండే, ఆడ ఐస్ మొత్తం ఫామ్ అయిపోయింది అనమాట. నేను పడిపోతుంది అనుకున్న బండి, బై గాడ్ గ్రేస్ మంచిగా వచ్చింది నేను. సో చూడండి అక్కడ క్లౌడ్స్ చూడండి, అక్కడ చూడండి మొత్తం మంచు. ఇదిగోండి మంచు, మొత్తం మంచు గాయ్స్. యాక్టివ్ అయితే కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది మధ్య మధ్యలో, కానీ వెళ్తుంది అనుకోండి మంచిగానే. ట్రబుల్ ఇచ్చినా కూడా మన R15 అయితే చంపుతుంది 50-60 స్పీడ్లో కదా. చలో ఇంకా ఎక్కాలి, మనం టాప్లోకి ఎక్కాలి. ఇంకా గోప్రో స్ట్రక్ అయ్యిండే ఇంతసేపు, అందుకని రికార్డ్ చేయలేను, మన బ్యాటరీ తీసి పెట్టిన. సో ఫైనల్లీ రికార్డ్ అవుతున్నావా తల్లి? అవుతున్నది. చలో వెళ్దాం. నాడు ఎండ వస్తే కొద్దిగా వేడిగా ఉంది గాయస్, మొత్తం కొండలతో కప్పేస్తుంది, ఆ మబ్బులు కప్పేస్తున్నాయి అనమాట. ఎండ రావట్లేదు సరిగా. ఎండ వచ్చింది అనుకోండి కొద్దిగా బెటర్ అనిపిస్తుంది మాకు. అమ్మా వణుకు పుడుతుంది గాయస్, -, డిగ్రీలలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏంది ఐస్ ఫామ్ అయిందా? రోడ్డు పైన ఐస్ ఫామ్ అవ్వద్దు దేవుడా. ఐస్ ఫామ్ అయితే అంత సంగతి, నా బండి స్కిడ్ అయినట్టే. అక్కడికి వెళ్ళాలి మనం, అక్కడికి కనబడుతుందా? చేతులు వణుకుతున్నాయి. ఇగో రే కొండలలో కచ్చా రోడ్ ఏంది గాయస్, నాకు అర్థం కావట్లేదు. మన యాక్టివ్ వెళ్తుందా వెళ్ళదు, ఎంతవరకు ఉందో స్ట్రిప్. అరే 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 మొత్తం ఐస్ ఉంది గాయస్ ఇంట్లో. చూడండి ఇక బ్లాక్ ఐస్ ఫామ్ అయిపోయింది మొత్తం. వైజర్ అయితే ఓపెన్ చేద్దాం, కనబడతలేదు ఏం కూడా నాకు. మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోయింది. వచ్చేసినాం ఆ కార్దుంగ్లా. వచ్చినాం కార్దుంగ్లా, ఫైనల్లీ సాధించినాం గాయ్స్. ఫైనల్లీ వి రీచ్డ్. మా ఇదే కార్దుంగ్లా టాప్ బ్రో, డన్. కార్దుంగ్లా డన్. చూడండి ఇక Vijayak welcomes to you, the top of the world, mighty Kardungla, altitude 17,982 feet. వరల్డ్లోనే సెకండ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఓమ్లింగ్లో అయింది గాయస్. మన యాక్టివా
సో మన యాక్టివ్ అయితే వచ్చేసింది కార్ దొంగలకి. చూడండి మొత్తం మంచి, ఇక్కడ మొత్తం మంచి. ఒక ఫోటో దిగుదాం ఇక్కడ మన యాక్టివ్ పెట్టేసి. చూడొచ్చు ఇగో మంచి వర్షం పడుతుంది. ठंड लग गया? एकदम भाई पूरा शेकिंग शेकिंग. इधर ठंड है ना ज़्यादा. हाँ जी ठंड ज़्यादा. बहुत टेम्परेचर कम है यहाँ पे. -10 है अभी. -10 है अभी. अरे कभी पे ऐसे रहता है भैया? नहीं धूप रहता है ऐसा. इधर तो बिगड़ा हुआ रहता है मौसम. మంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇగో అక్కడ చూడండి మొత్తం క్లౌడ్సే. మనం క్లౌడ్స్ లోపల ఉన్నాం, ఇప్పుడు క్లౌడ్స్ మధ్యలో ఉన్నాం అనమాట. అక్కడ చూడండి ఇగో మొత్తం ఏం కనబడతలేదు, ఆ కొండనే కనబడతలేదు. చిన్నగా మంచి వర్షం స్టార్ట్ అయింది. ఈ మంట పెట్టి మంచి పని చేసాడు అన్న. ఒక 2 ఫోటోలు అయితే దిగుదాం మేడం, ఓకేనా? నేనైతే చూస్తూ ఉన్నాను, 2 ఫోటోలు దిగుతా. ఆల్రైట్ అయిపోయింది, ఫోటోలు దిగినాం. హెల్మెట్ వేసేసుకుంటున్నా, చాలా చలి పెడుతుంది గాయస్. -10 to 12 మధ్యలో ఉంది. కల్సర్ వస్తుంది నెక్స్ట్ విలేజ్, కల్సర్కి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? మంచి వర్షం అయితే పడుతుంది మళ్ళీ చిన్న చిన్నగా. చూడండి మీరే, హెల్మెట్ వేసుకుంటున్నాను. -10 to 12 మధ్యలో ఉందంట టెంపరేచర్. నేను ఇంకా వింటర్ జాకెట్ కూడా వేసుకోలేను, ఓన్లీ రైడింగ్ జాకెట్ ఉంది. అమ్మాయి కాళ్ళన్నీ వణుకుతున్నాయి ఇగో నాకు. హాస్టమ్ ఎక్స్పీరియన్స్ గాయస్ ఇదైతే. అక్కడ వ్యూ చూడండి గాయస్, అక్కడ చూడండి మొత్తం ఐసే, మొత్తం ఐసే. చలో సందీప్ మోటో బ్లాగ్స్ ఎక్దాం కదా. చలో వెళ్ళిపోదాం ఇక. మొత్తం కచ్చా రోడ్ ఉంది, ముంగట మంచి రోడ్ ఉన్నట్టుంది. సో ఇంజనీర్ మాత్రం ఎక్దాం వేయించింది నేను. మంచిగా స్టార్ట్ అవుతుంది బండి అయితే, స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. చలో మంచు వర్షం పడుతుంది, మంచు పడుతుంది పైనుంచి, కళ్ళల్లో పడుతుంది ఇక చల్లగా. కిందికి దిగుతున్నాం కానీ రోడ్డు కండిషన్ మాత్రం బేకార్. ఇదిగోండి చూసారా ఇగో, ఏ ఇట్లా మురమలే కట్ ఆఫ్ అని అయిపోతా నేను. చూడండి అమ్మ చాలా గట్టిగా ఉంది గాయస్. అతుక్కుంది, అమ్మని అతుక్కున్నది గాయస్. చూసిరా అమ్మ, చేతులు మొత్తం పోయినాయి గాయస్, చేతులు మొత్తం ఏమీ పని చేస్తలే, స్పర్శ. చలో ముంగట ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ఆపం ఇక, నేనైతే ఆపను, మనోడు ఆపుతాడేమో. ఇట్లా మంచి వర్షం పడుతుంది గాయస్, హెవీగా పడుతుంది. అమ్మ హెవీగా పడుతుంది మంచి వర్షం. అరే కళ్ళలో పడుతుంది. వైజర్ ముంగడికి వేసినా కానీ ఫాగి అవుతుంది వైజరు. చూడొచ్చు మీరు మంచి వర్షం. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఈ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం. ఇంతవరకు నేను మంచి వర్షం చూసింది లేదు.
వామ్మో ఎట్లా పోవాలి ఇప్పుడు? మొత్తం ఐసే ఉంది ఇక్కడ. కమాన్ కమాన్, మెల్లగా స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్తే పడిపోంలే. వామ్మో ఇక్కడ చూడండి, ఇక మొత్తం ఐసే, మొత్తం ఐసే గాయస్. మనం చూసుకొని వెళ్ళాలి. ఎక్కడైతే ఐస్ తక్కువ ఉందో అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి గాయస్, ఇగో రాళ్ళు ఎట్లున్నాయి చూడండి. ఇగో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ కార్ వాళ్ళేమో చంపుతున్నా పక్కనకి వెళ్ళి. ఆ రాళ్ళేమో ఎగురు తగులుతాయని నాకు భయం. రోడ్డే లేదు అసలు ఇక్కడ. మొత్తం కంకర రాళ్ళు వేసి పెట్టేసారు ఇక్కడ. చేస్తారు అన్నమాట, రోడ్ చేస్తారు ఇక్కడ. ఇంకా ఏం పర్లేదు, మెల్లగా పోదాం. ఈరోజు 7 దాకా రీచ్ అయితే 6 దాకా. మనం తాంగ్ అని చెప్పినా కదా మీకు నేను. సో తాంగ్ వరకు కుదరకపోతే దగ్గరలో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తాం, నైట్ వరకు. మరి ఇట్లుందేమయ్యా రోడ్డు. సో ఫైనల్లీ వచ్చేసినాం ఇగో మంచి రోడ్కి. ఆఫ్టర్ 5 కిలోమీటర్ అనుకుంటా. 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ బాగాలేదనమాట. ఇక్కడ మనం స్పీడింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 60-70 కొడదాం ఈ రోడ్లో. కానీ ఇట్లా మడిపెట్టాలి రావద్దు మధ్యలో. ఇట్లా వస్తుందంటే బ్యాక్ సైడ్ పంపుతాను కదా బండిని, పంపినప్పుడు స్కిడ్ అయిపోద్ది అనమాట. అది కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా లద్దాఖ్కి. మంచి బైక్ తీసుకొని అయితే వస్తాను నెక్స్ట్ టైము. మీరు సపోర్ట్ చేయండి నాకు, అంతే. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఇలాంటి కంటెంట్ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళని కూడా. ఫస్ట్ లాంగ్ రైడ్ అనమాట ఇది నాకు. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే.